भाई साड़ी మ్యాడ్ ఓవర్ లదాఖ్. సో మొత్తం ఇనిషియరీ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ హిమాలయన్ 450 అయ్యి హే గాయ్స్, వెల్కమ్ టు గీతూ రైడ్. వ్లాగ్స్ చేయడానికి కొంచెం టైం గ్యాప్ తీసుకున్నా, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఉండే. సో కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అది కొంచెం క్లియర్ అయిన తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ రైడింగ్ అవన్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈరోజు మనం వెళ్ళబోతున్న ఈవెంట్ పేరు వచ్చేసి మ్యాడ్ ఓవర్ లదాఖ్. పేరు వింటేనే మీకు అర్థమైపోయింది ఇది లదాఖ్ గురించి అని. సో ఈ ఈవెంట్లో ఏంటంటే మొత్తం లదాఖ్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, ట్రిప్, ఇంకా స్టే, ఫుడ్, సో మొత్తం ఓవరాల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అని ఈ ఈవెంట్లో చెప్పబోతున్నారు. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. నేను ఇప్పుడు ఖైరతాబాద్ నుంచి పంజాగుట్టలో ఇంకొక రైడర్ ఉన్నారు, ఆయనను కలిసి లింగంపల్లి దగ్గరికి వెళ్ళి లింగంపల్లిలో అవ్వబోతుంది ఈ ఈవెంట్. సో ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి ఓకే, మొత్తం డేట్ చెప్తాను. ఫ్రైడే 4th February. సో ఇప్పుడు మనం ఇంకా స్టార్ట్ అవుదాం, ఎందుకంటే ఈవెంట్ 7:30కి 8కో ఎప్పుడో స్టార్ట్ అవ్వబోతుంది. సో అక్కడికి వెళ్ళాక ఈవెంట్ ఎలా ఉండబోతుందో మొత్తం నేను చూపిస్తా. మన బైక్ దగ్గరికి వచ్చేసాం. అసలు ఎట్లా పడితే అట్లా పెడతారు, ఎలా తీయాలి అసలు పంపిస్తుందా లేదు. లేట్ అంటే లేట్ చేస్తాను నేను ఎప్పుడు. స్టార్ట్ అవుదాం. సో ఇప్పుడు మనం పంజాగుట్టకి వెళ్ళబోతున్నాం. సో పంజాగుట్ట దగ్గర ఇంకొక రైడర్ ఉన్నారు, ఆయనతో కలిసి ఇంకా రైడ్ స్టార్ట్ చేయాలి. ఏమో సౌండ్ వస్తుంది బైక్లో. एप्पल के एयरबड्स हैं 50% मालूम है इसके बारे में. साड़ी ले लो मम्मी के लिए बता. बाय, थैंक यू. దాని గురించి తెలుసు అంటే ఏమన్నా నవ్వుతున్నాడా? వచ్చావా ఇది పిల్లర్ నెంబర్ 1101. బాగుంది. నేను హిమాలయన్ పైన వస్తాము అనుకున్నా. లింగంపల్లి అంటే లింగంపల్లి అంట కదా. బర్డ్స్ ఉండేది, ఇక్కడ బర్డ్స్ ఉండేవి లేనే లేవు.
పని చేయదు. ఇక్కడ ఒకేసారి ఇట్లా ఎగురుతాయి. అదే వెనక్కి వెళ్ళాను. అలా ఎగిరిపిస్తున్నాడుగా, ఎగురుతాయి ఇప్పుడు. బాయ్ బాయ్. మనం ఫైనల్లీ వచ్చేసాం బైక్ అండ్ బైకర్కి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం బైక్ యాక్సెసరీస్ ఉన్నాయి. పైనేమో టాప్ బాక్సెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉంది హిమాలయన్ 450. క్రేజీ ఉంది 450. మనం ఇక్కడ హిమాలయన్ 450 అయింది. సో బైక్ అండ్ బైకర్స్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. ఇంకా లోపలికి వెళ్దాం. బైకర్స్ అందరూ పైన ఉన్నారు. సో వెళ్దాం. సో ఇక్కడ మనం చూడొచ్చు టాప్ బాక్సెస్. అండ్ మనం వచ్చిన ఈవెంట్ పేరు వచ్చేసి మ్యాడ్ ఓవర్ లదాఖ్. సో మొత్తం ఇనిషియరీ అయితే ఇక్కడ ఉంది. అండ్ బ్రేక్ఫాస్ట్ తినేసాం. నేనైతే ఒకటి ఇడ్లీ తిన్నా. మార్నింగ్ కూడా తినబుద్ది అవ్వదు, ఎందుకంటే ఫుల్ ఆయిలీ ఉంటుంది. సో ఇవన్నీ ట్యాంక్ బ్యాగ్స్. కాస్ట్ అయితే దీనిపైన లేదు. టాప్ బాక్సెస్ స్టార్టింగ్ ప్రైస్ అండి 7,000. 7. 32 liters to 58 liters వరకు ఉన్నాయి కేసెస్. ఛార్జింగ్ పెట్టుకుంటే ఎట్లా చెప్పు. తీసుకో. సో ఇక్కడ చూడొచ్చు మనం డే 1 నుంచి ఏమేమి ఉన్నాయి ప్లాన్స్ అవన్నీ. Second day will be local sightseeing towards Magnetic Hill, Sangam, Pattarahayam Temple, and third day via Kardungla you will go to Nubra, and fourth day from Nubra to Pangong, and fifth day from Pangong to Leh via Changla, and sixth day is the departure. This is a minimum basic itinerary for a. ప్రైసెస్ అయినా చేంజ్ అవుతాయి బ్రో. హిమాలయన్ తీసుకుంటే అట్లా. These are all prices for Himalayan. హిమాలయన్ BS6, not 450. Okay, BS6. And 2 person, 1 bike means each person we are charging 16K for 5 nights, 6 days. And own bike, if you are getting your own bike, okay, further 12,000. So what we are going to provide for all these things, like from airport pick up and drop, accommodation throughout the 5 nights, and backup vehicle, mechanic, ride captain, and breakfast and dinner. These are all included. Inner line permit also. The only thing is not lunch, we have to take care of it. Rest everything included from late to late. Okay, in this 6 night itinerary. One you have to reach to Srinagar. You can do like this. From Hyderabad to Jammu Tawi train is there. From there Srinagar cab or bus. From Srinagar to either cab services are there, or else bus to Leh. Actually, I checked flight tickets for a May, June, July month. Average cost is 30,000 for return tickets. So that's why I'm specifically asking. That's why it's better for you to choose Chandigarh to Chandigarh. This is the complete itinerary for 9 nights, 10 days.
And in this itinerary, Umlingla is not covering. If someone wants to cover the Umlingla, if any group is there, we'll customize the itinerary. Will that add any day in that or within itinerary only it will get added? No. The day has to be added. Yes. Yeah, 2 days has to be. 2. Yeah. Okay. From Pangong to Hanle, 1 day, and Hanle to Umlingla. A lot of people ask me that I can do all these trips, that which month is correct, right time, wrong time. I'll give an example. Isar came last year. Huh? August. Sir came on August. From Hyderabad to Hyderabad solo. 350. Classic 350. So Hyderabad to Hyderabad solo is our dream ride. But so someone told me that sir is coming by solo. I thought like someone is like 40 to 50 in between. Yes, sir is. I'm 64 now. And he did entire trip without any break. Including Umlingla, solo event. Yeah, Siachen base camp. Bike. How many days is it? Bike So- travel చేయలే. Even air గాలి కూడా పోలేదు సార్. పంప్ చేయగలదు ఈవెన్ ఏర్ తగ్గలేదు ఏం తగ్గలేదు ఏం ట్రబుల్ చేయలేదు. చండీగఢ్కి వచ్చాక సర్వీసింగ్ చేశారు సార్. క్వశ్చన్. How many days did it take, sir? Total 23 days. 23 days. Up and down. Up and down. సో అదన్నమాట ఇప్పుడు మనం చూసింది మొత్తం లే లదాఖ్ ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి అండ్ వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ చెప్పారు. సో ఇనిషియరీ అవన్నీ నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం పిక్చర్ దిగడానికి వెళ్దాం, గ్రూప్ పిక్చర్. నుంచి దిగుతా అందుకనే వచ్చా ఫ్రెండ్. వాళ్ళు ఫోటో దిగాను అంది. నేను వచ్చాక పోతాం ప్రశాంతంగా. నీకు బాగుంటుంది, నీ స్పీడ్ ఎక్కువ ఉంటుంది కదా, కరెక్ట్ ఉంటుంది. జస్ట్ సౌండ్ అంటే బాగుండు. ఎలక్ట్రిక్ బైక్. ఏంటి బైక్ పేరు? పవర్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎవరైనా తీయండి, మీరే తీయండి. బ్రేక్ టచ్ చేస్తే యాక్సిలరేటర్ పోతుంది. బ్రేక్ టచ్ చేస్తే జంప్ వేస్తుంది. అంటే మీ స్పీడ్ తట్టుకోలేదు, ఇది ఎప్పుడు పడేస్తావు అని భయం అని చెప్పుకోవచ్చు. ఒరిజినల్ బ్యాటరీ కవర్ అయిపోతుంది. అంటే ఇలా అంటే ఇక్కడ వరకు కవర్ అవుతుంది. గేట్ ఇక్కడ గ్యాప్ అన్నట్టు ఉండదు. వాళ్ళకి గ్యాప్ కొంచెం అనేది ఉంటాయి. కంప్లీట్ కవర్ అయిపోతుంది. వెళ్ళాక ఎక్కడ బ్రేక్ తొక్కదు. చార్జర్ పెట్టుకోవచ్చు, ఒక 2 వాటర్ బాటిల్ అంతే చాలా సో అదన్నమాట ఈరోజు బ్లాగ్. చూసాం కదా ఎట్లా జరిగిందో.
మ్యాడ్ ఓవర్ లదాఖ్లో ఎట్లా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అవన్నీ చెప్పారు. అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఈరోజు వ్లాగ్ అంతే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.